నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం క్యాన్సర్ ఇన్ యంగ్ అంటే యుక్త వయసు వాళ్ళల్లో క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళల్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, అసలు వీళ్ళల్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయనే దానికి డిస్కస్ చేద్దాం. మనకు క్యాన్సర్ అన్న వెంటనే జనరల్గా ఏమనిపిస్తుంది అంటే వయసు పైబడిన వాళ్ళల్లో అంటే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్స్లో మాత్రమే క్యాన్సర్ వస్తుంది అనిపిస్తుంది. 90% నిజంగానే వయసు పైబడే బట్టి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. వయసు పైబడిన వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి అసలు యంగ్ పీపుల్కి క్యాన్సర్ అస్సలు రాదా అనేది కాదు. యంగ్ పీపుల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసే దాంట్లో యంగ్ పీపుల్ అంటే 25 నుంచి 45 ఇయర్స్. అంటే 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు జనరల్గా ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. కాబట్టి క్యాన్సర్ గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఆ దృష్టిగా కానీ ఆ టెస్టులు కానీ అవేం చేయించుకోము. సో యంగ్ పీపుల్లో క్యాన్సర్ వస్తే ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. యంగ్ పీపుల్లో ఒకటి క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్గా తక్కువే. అందరిలో వస్తుందని చాలా రేర్గా వస్తుంది. ఇట్స్ నాట్ వెరీ కామన్. కానీ ఆ కామన్గా కాకుండా కొంతమంది అన్కామన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్డయాగ్నోసిస్ కానీ డిలేడ్ డయాగ్నోసిస్ కానీ. అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ మేము కూడా యంగ్ పీపుల్ కంప్లైంట్స్ చేశారనుకోండి, ఏం ఉండదులేండి, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్గా అగ్రెసివ్గా అంటే పెద్ద పెద్ద టెస్టులు చేయించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏదైనా కడుపు గ్యాస్ట్రైటిస్ ఉందనుకోండి, మంట అంటారు, ఇండైజెషన్ కంప్లైంట్స్. అదే పెద్ద వయసు వాళ్ళు 50 అబవ్ వాళ్ళు 55 వాళ్ళు కంప్లైంట్ చేశారనుకోండి, మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం, మేము ఎందుకన్నా మంచిది అప్పర్ ఎండోస్కోపీ చేయించేసుకోండి అని. అదే యంగ్ పీపుల్ అనుకోండి, సో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా, వెయిట్ చేయండి, మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో టెస్టులు చేసే ఫ్రీక్వెన్సీ కానీ అగ్రెసివ్నెస్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల డయాగ్నోసిస్ డిలే అయ్యే ఛాన్స్ కానీ లేదంటే మిస్డయాగ్నోసిస్ అంటే ఇంకేదో అనుకొని మేము ఇంకేదో దానికి ట్రీట్ చేసే ఛాన్సెస్ కానీ ఇవన్నీ యంగ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా యంగ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ క్యాన్సర్స్ ఏమొస్తాయి కామన్గా అంటే విమెన్లో అయితే థైరాయిడ్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఓవేరియన్ క్యాన్సర్స్, ఏ రకమైన క్యాన్సర్ అన్నా యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో కానీ కామన్గా కోలన్ క్యాన్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ కానీ కడుపు క్యాన్సర్ కానీ కొంతమందిలో ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటారు వాటిల్లో కానీ బ్లడ్ క్యాన్సర్స్ కానీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 30-40 వాళ్ళల్లో చాలామందిలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇండియన్స్లో మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళకి 50 నుంచి 60 సంవత్సరాలకు వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా ఉంటే మన వాళ్ళల్లో 40 నుంచి 50కి కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు అనేది ఇంకా మనకి పరిశోధనలో తేలని విషయం, కానీ కొన్ని థియరీస్ ఉన్నాయి. కానీ ఇండియన్ పాపులేషన్లో 50 బిలో 45 బిలో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి ఎక్కువగానే. ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. సో ఈ యంగర్ క్యాన్సర్స్లో ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళకి క్యాన్సర్ బయాలజీ అంటే క్యాన్సర్ ఒక తత్వం అగ్రెసివ్గా ఉంటుంది. అంటే మనం ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు, అలాగే మేము సిగ్నెట్ సెల్ రింగ్ కార్సినోమాస్ అంటారు. అంటే ఇవన్నీ కొంచెం క్యాన్సర్లో పెథలాజికల్గా వాటి నేచరే తత్వమే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. బయాలజీ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇలాంటి అగ్రెసివ్గా బ్యాడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యంగర్ ఏజ్ గ్రూప్లో. ఇలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రెజెంట్ అయ్యేటప్పుడు కూడా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో వస్తారు. అర్లీ స్టేజెస్లో తెలుసుకోవడం కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమవుతుందంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్, అన్ని ట్రీట్మెంట్స్ కలిపి ఇవ్వాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. అంటే నేను సర్జరీ ఒక్కటే కాకుండా కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ కలిపి ఇవ్వాల్సి వస్తుంది యంగ్ పేషెంట్స్లో. కొంచెం వయసు పైబడే కొద్దీ 80-70 సంవత్సరాలు పైబడే కొద్దీ కొంతమందికి ఏం చేస్తామంటే కొన్ని ట్రీట్మెంట్స్ తగ్గిస్తాం, కీమోథెరపీ అవసరం లేదు అని చెప్తాము, రేడియోథెరపీ మిస్ అవ్వచ్చు, సర్జరీతో ఎంతవరకు పాసిబిలిటీ అయితే ఒక్క మొడాలిటీ ట్రీట్మెంట్తో అవగొట్టే ఛాన్స్ అర్లీ స్టేజెస్లో ఉంటే ట్రై చేయగలం. కానీ యంగ్ పీపుల్కి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ జనరల్గా అవసరం పడుతుంది. ఈ యంగ్ పీపుల్తో ఈ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అవసరం పడిన ప్రాబ్లం ఏంటి, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎఫర్ట్ చేయరు, ముందు నుంచే ప్లాన్ చేసుకోరు. చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఈ మధ్య స్టార్ట్ చేశారు, బట్ కొంతమంది ఇంకా 30 ఇయర్సే కదా ఇప్పుడు అప్పుడే ఎందుకు తీసుకోవడం, 35 కదా ఇంకా అప్పుడే ఎందుకు తీసుకోవడం అని ఆ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఇంకా మీకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉండదు. సో కంపల్సరీ ఇన్సూరెన్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మీరు 20స్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎంత అర్లీగా పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అర్లీగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా అవసరం ఉంటుంది. వన్స్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోలేరు కాబట్టి. సో ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందు నుంచే ఇవన్నీ ఇన్సూరెన్సెస్ ఉండవు కాబట్టి అండ్ చాలా ఎక్కువ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ యంగ్ పీపుల్లో ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫర్టిలిటీ. సో ఇప్పుడు మనకి క్యాన్సర్ పెద్ద వయసు వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, 2-3 పిల్లలు ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ ఉండవు.
కానీ యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇంకా పిల్లల్ని కనలేదు మేము, సో పిల్లల్ని కనొచ్చా లేదంటే ఆగాల, అసలు పిల్లల్ని కనడానికి మేము అనుకున్నా సరే పాసిబిలిటీ ఉంటుందా. సో ఫర్టిలిటీ దాని గురించి మనం ఒక డయాగ్నోసిస్ అయిన వెంటనే ముందే ట్రీట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ చేసే ముందే పేషెంట్తో డిస్కస్ చేయాలండి. అంటే మీకు ఒకవేళ మీరు పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు అనుకోండి, చాలా కీమోథెరపీ డ్రగ్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం ఇంజెక్షన్ స్కీమ్ ఇస్తున్నప్పుడు అది బాడీ మొత్తం పనిచేస్తాయి. సో ఆ బాడీ ప్రకారం మీకు ఓవరీస్ కానీ టెస్టిస్ మీద కానీ వీటి కూడా పనిచేసి మీ ఫర్టిలిటీ అనేది తగ్గిద్ది. సో ముందే ప్లాన్ చేసుకొని ప్రిజర్వేషన్ అంటారు, అంటే మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు ఊసైడ్ ప్రిజర్వేషన్ కానీ స్పర్మ్ ప్రిజర్వేషన్ కానీ, అంటే ఆల్రెడీ మన టిష్యూస్ తీసేసి ప్రిజర్వ్ చేసుకుంటాము. మీరు తర్వాత ఫ్యూచర్లో పిల్లల్ని కనాలా వద్దా కనడానికి అవన్నీ ఫర్దర్గా డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక టిష్యూ అనేది బ్యాంక్లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీకు ఆప్షన్ ఉంటుంది. లేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక అనుకున్నారనుకోండి, ఛాన్సెస్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ జర్మ్ సెల్ ట్యూమర్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వీళ్ళందరూ ముందే కొంచెం ప్రిజర్వ్ చేసుకుంటే బెటర్. కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించుకొని ప్రిజర్వ్ చేసుకోవడం బెటర్. ఇంకా మీకు గుడ్లలో కానీ టెస్టిస్లో కానీ క్యాన్సర్ వచ్చిందనుకోండి, దానికి కూడా ఫర్టిలిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే మేము కొన్నిసార్లు ఆప్షన్ ఉన్న పరిస్థితి ఉంది అంటే ఆ ట్రీట్మెంట్ని ఓన్లీ టెంపరీగా ఓన్లీ క్యాన్సర్ వచ్చిన దాన్ని మట్టుకే తీసేసి, లైక్ ఒక గుడ్డు తీయడం కానీ గర్భసించే పక్క గుడ్డు వదిలేయడం కానీ టెస్టిస్ కూడా ఒక టెస్టిస్ తీసి ఇంకో టెస్టిస్ వదిలేయడం కానీ ఇలాంటివి మేము చేయడం వల్ల ఫర్టిలిటీ అంటే మీరు సర్జరీ ప్లాన్ చేసుకున్నాక మళ్ళీ వచ్చి రిమైనింగ్ సర్జరీ కంప్లీట్ చేసుకోవాలి, ఇది ఒక ఆప్షన్. లేదు ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, మాకు ఆల్రెడీ గుడ్లు అవన్నీ ఉన్నాయి, లైక్ ఫర్టిలిటీ గురించి ఎన్నాళ్ళు వెయిట్ చేయాలంటే కంప్లీట్గా క్యూర్ అయిపోయినా సరే నేను ఇందాక చెప్పినట్టు బయాలజికల్గా అగ్రెసివ్గా ఉంటాయి క్యాన్సర్స్ వీళ్ళలో. కాబట్టి అసలు ఆ క్యాన్సర్ తత్వం మీకు కానీ మాకు కానీ అర్థం అవ్వాలంటే కనీసం ఒక 2 years గ్యాప్ ఇవ్వాలి మీరు మధ్యలో. సో దేనికన్నా ప్రొసీడ్ అయ్యే ముందు ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే అది మళ్ళీ వస్తుందా రాదా, లేదంటే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవి కూడా చూసుకోగలుగుతాము. ఇంకొక ప్రాబ్లం యంగ్ పీపుల్లో ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ కూడా కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. సో యంగర్ వయసులో ఇప్పుడు 30 సంవత్సరాలకి క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళు మందులు తీసుకొని సర్వైవ్ అయ్యే ఏజ్ చాలా అంతా క్యూర్ అయిపోయాక సర్వైవ్ అయ్యే ఏజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక 30-40 years బతికుంటారు. సో ఈ ట్రీట్మెంట్ రేడియేషన్ తీసుకుంటే కొన్నిసార్లు హార్ట్కి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, లేదంటే కీమోథెరపీ వల్ల సెకండ్ క్యాన్సర్స్ అంటారు, అంటే కీమోథెరపీ వల్ల రావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న తత్వం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం. సో వీళ్ళకి మళ్ళీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లైఫ్ లాంగ్ కంపల్సరీ ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. మళ్ళీ ఏమన్నా అర్లీగా వస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మేము మెడిసిన్స్ని ఏ మెడిసిన్స్కి ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఒకటి. ఇంకొకటి యంగ్ పీపుల్లో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే సోషల్ ఇష్యూస్. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల మీకు వోకల్ కార్డ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు బై ప్రొఫెషన్ టీచర్ కానీ లేదంటే సింగర్ కానీ అయి ఉన్నారు, మేబీ ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. ఆర్ కొన్ని క్యాన్సర్స్ వరకు మేము నెక్లో ఏమన్నా ఇది మసిల్స్ తీసేయడం కానీ మీరు బరువులు ఎత్తడం ఫిజికల్లీ ఏమన్నా స్ట్రెయిన్ అయ్యే పనులు చేయలేకపోయారు అనుకోండి, సో దానివల్ల కూడా మీరు ప్రొఫెషన్ మాడాల్సిన అవసరం ఉండొచ్చు. అండ్ సొసైటీలో డిస్క్రిమినేషన్ కూడా ఉండొచ్చు, అంటే మీకు జాబ్ ఇచ్చే ముందు పీపుల్ ఆలోచించవచ్చు వీళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తే మరి సరిగ్గా చేయగలుగుతారా లేదా అనేది. ఈ డిస్క్రిమినేషన్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ పర్సనల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, సో వాళ్ళకి తగ్గట్టు వొకేషనల్గా జనరల్గా క్యూర్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఫిట్గా ఉంటారు జాబ్ చేసుకోవడానికి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్వైవర్స్ హూ ఆర్ డూయింగ్ రెగ్యులర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ కంఫర్టబుల్గా ఉంటున్నారు. సో యాజ్ ఎంప్లాయర్స్ మరి జనరల్ ఎంప్లాయర్స్ కూడా కుదిరినంత వరకు డిస్క్రిమినేషన్ చేయకుండా వాళ్ళకి తగ్గట్టు ఫీజిబుల్గా వాళ్ళు చేసుకోగలిగే జాబ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకొక పేషెంట్ వచ్చారు, లైక్ రీసెంట్గా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాము, సో కోలన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. సో ఏం చేశారంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నానని చెప్పొచ్చారు. 1 year 1.5 year మా దగ్గర ఉన్నారు, ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని పెద్ద పేగు కూడా బయట పెట్టాల్సి వచ్చింది అవసరానికి. సో పెద్ద పేగు బయట పెట్టించుకొని మళ్ళీ పెద్ద పేగు లోపల పెట్టించేసుకొని, అంటే వాళ్ళ వైఫ్కి ఆర్ ఫియాన్సీకి అసలు తెలియకూడదు ఏమి, మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళడం అది పర్సనల్ చాయిస్ కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్. మీరు ఒక కమిట్మెంట్లోకి వెళ్తున్నారు, మ్యారేజ్లోకి వెళ్తున్నారు అంటే హెల్త్ స్టేటస్ కంప్లీట్గా వాళ్ళకి చెప్పి అండ్ బోత్ పార్ట్నర్స్ విల్లింగ్గా చేసుకోవాలి. సో వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది డెఫినెట్గా చెప్పాలి, డిస్క్లోజ్ చేయాలి. ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్కి ఇట్ ఈస్ వెరీ లీగల్ కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. చేసుకున్నాక
లీగల్గా ఇంకా లైఫ్ పార్ట్నర్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఒక డిస్క్రిమినేటెడ్ ఫీలింగ్తో చూడకుండా వీళ్ళకి పెళ్లి చేయకూడదు. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. మొన్న ఒక యంగ్ పేషెంట్ 25 years ఓల్డ్ అనుకుంటా, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది ఆమె. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు పెళ్లి చేయాలి, వైఫ్ చెప్పాలా మేము ప్రాస్పెక్టివ్గా లేదా అనేది డౌట్. సో వీళ్ళు చెప్పకూడదని ఎందుకు భయపడుతుందంటే సొసైటీ అలా ఉంది. ఆ పేషెంట్ సర్వైవ్ అవ్వాలి ఎక్కువ ఉంది, ట్రీట్మెంట్ మంచిగా తీసుకున్నాడు, రికవరీ అవ్వే ఛాన్స్ ఉందన్నప్పుడు దాని గురించి ఇప్పుడు క్యాన్సర్ని ఒక భూతద్దంలో చూసి వాళ్ళు చనిపోతారు అని చూడకుండా దాని గురించి డిస్కస్ చేయాలి. మీరు మేబీ మీరు కూడా హెల్త్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సర్వైవల్ ఎలా ఉంటుంది, వీళ్ళది ఎలా ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి, ఇలాంటివి చూసుకొని డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇట్ ఈస్ అ మ్యూచువల్ డిస్కస్ చేసుకొని మొత్తం అంతా డిస్క్లోజ్ చేసుకొని చేసుకోవాలి. ఇవి కూడా యంగర్ జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ యూఎస్లో అట్లా అయితే క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సర్వైవర్ గ్రూప్స్ ఏంటంటే ఒక క్యాన్సర్ సర్వైవర్ ఇంకో క్యాన్సర్ సర్వైవర్కి గైడ్ చేస్తారు, ఇట్లా అయింది. డాక్టర్స్తో హెల్త్ కేర్ వర్కర్స్తో మాట్లాడకుండా పేషెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఇబ్బంది ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎట్లా రికవర్ అయ్యారు, వాళ్ళు ఏమేమి చేయగలిగారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మాకు సిమిలర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోగలిగారు. సో ఇలా సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. మనకి ఉన్నాయి కానీ ఇంకా అంత అగ్రెసివ్గా బాగా స్టార్ట్ అవ్వలేదు. బట్ క్యాన్సర్ ఉన్న ప్రపోర్షన్ చాలా పెరిగిపోతుంది, ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా పెరుగుతున్నారు. ప్లస్ ట్రీట్మెంట్తో బాగా రికవర్ అయ్యి సర్వైవల్ పీరియడ్ కూడా చాలా పెరుగుతుంది ఇప్పుడు. సో ఇలాంటి టైంలో క్యాన్సర్ సర్వైవర్స్ అందరూ వాలంటరీగా మిగతా వాళ్ళకి క్యాన్సర్ న్యూగా డయాగ్నోస్ అయిన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ ఇలా సపోర్ట్ గ్రూప్స్ కూడా చాలా అవసరం ఇండియాలో. అలాంటి ఎస్టాబ్లిష్ చేసుకొని ఫిజికల్గా ఇప్పుడు ఆన్లైన్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. సో ఫిజికల్గా కలిసి మాట్లాడుకోవడం, గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్పెషల్లీ యంగర్ క్యాన్సర్ వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా యంగ్ క్యాన్సర్స్లో ఇంకేం ఇష్యూస్ ఉంటాయి, మీరేమైనా యంగ్ క్యాన్సర్ సర్వైవర్ అయి ఉంటే మీరు ఇంకేమన్నా విధంగా హెల్త్ పరంగా ఇలాంటివి మనకి ఏమన్నా చేస్తే బెటర్ ఉంటుంది, డాక్టర్స్ ఇలా చేస్తే బెటర్ ఉంటుంది, లేదంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇలా చేస్తే బెటర్ ఉంటుంది. రీహాబిలిటేషన్ ఇంపార్టెన్స్. యంగర్ క్యాన్సర్ వాళ్ళకి తర్వాత వోకల్ వాయిస్ పోయిందనుకోండి, ప్రాసెసెస్ పెట్టుకోవచ్చు. సో వీటిని అన్నిటిని రీహాబిలిటేషన్ సర్జరీ అయిపోయాక ఇలా గొంతు కొంచెం వాయిస్ తీసేస్తామనుకోండి, దెర్ ఆర్ డిఫరెంట్ మార్గాలు ఉంటాయి. స్పీచ్ థెరపీ ఉంటుంది. ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇవన్నీ జనరల్గా 50-60 years వచ్చిన వాళ్ళకి అవసరం పడకుండా ఉంటాయి. సో అంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్లో ప్రొక్యూర్ చేయరు. అన్నీ అవైలబిలిటీ ఇండియాలో కూడా ఉన్నాయి, కాకపోతే డిస్కస్ చేయాలి, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఎండ్ అయిపోదు ఒక స్టేజ్లో, అది కంటిన్యూస్గా ఉంటుంది, సర్వైవర్షిప్ పీరియడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని యంగర్ క్యాన్సర్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేయకూడదు, తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే ఏం కాదని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా టెస్ట్ చేయించుకోవడం మంచిది. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.